ఎప్పుడైతే బ్రహ్మగారు నేను ఆది చూస్తాను, ఈ విష్ణుమూర్తి ఏమో అంచెను చూస్తానని చెప్పి ఆది అంచెము చూసిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళే గొప్పవారు అని చెప్పి నిర్ణయిద్దాము అనుకుంటారు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఈశ్వరుడు యొక్క స్వరూపమే, సంకల్పమే. ఇది కూడా ఈశ్వర సంకల్పం లేదు ఏది జరగదు. ఇక్కడ కూడా ఈశ్వర సంకల్పమై బ్రహ్మగారు పైకి వెళ్ళి చూస్తుంటారు. ఇక్కడేమో విష్ణుమూర్తి ఆది వరాహమూర్తిగా అంచాన్ని చుట్టానికి వరాహ స్వరూపాన్ని ఇస్తారు. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అంచెం ఎప్పుడు కూడా కనబడలేదు, ఆది కనబడలేదు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మనకు గోవు ఒక పువ్వు కనబడింది ఆ సమయంలో అట. ఈ సమయంలో ఈ గోవు ఆకాశ మార్గం నుంచి వస్తున్న సమయంలో ఆ పుష్పం మొగిలి పువ్వు ఏదైతే ఉందో ఈ రెండు వస్తున్న సమయాన్ని చూసి బ్రహ్మగారు ఆపి ఒక గోమాతను అడిగారట, నువ్వు ఆదిని చూసావా అంటే నేను ఎక్కడా కనబడలేదు నాకు ఆది అనేటువంటిది చెప్పారు. ఇక్కడే మొగిలి పువ్వు కూడా ఏ పుష్పమా, నువ్వు ఏ మూల నుంచి ఎక్కడి నుంచి పడ్డావు ఏంటి అని అడిగితే కూడా అది ఏమి చెప్పలేదు ఆ పుష్పం కూడా. కానీ ఒక్క విషయం, మీకు నేను బ్రహ్మత్వాన్ని ఇస్తాను, మీరే రాజ్య పూజ్యత పొందుతారు, ఇంకా లోకమంతా కూడా మీరు లేనిది మీకు అంతది పదవి ఇస్తాను అంటారు, దేవతా పదవిని. అయితే దీనికి విషయం ఏంటంటే దేవతా పదవి ఇస్తానంగానే ఇక్కడ గోమాత కూడా నేను అక్కడ ఏది చెప్తే నాకు తలుపుమని అంటారు. సరే తలుపుతాను ఉంటుంది, అంటే తోకతో నిజం చెప్పి తలతో అబద్ధం చెప్పి. తర్వాత పువ్వును కూడా ఈ ప్రతి విధంగా నువ్వు ఎక్కడి నుంచి పడ్డావని, నేను ఆ అంచె నుంచి ఆది నుంచే పడ్డాను, అందుకని నాకు ఆది నుంచే నేను జారి పడ్డాను, లేదా అక్కడే ఉండేదాని ఆ పువ్వు అని చెప్పి అబద్ధం ఆడమంట. సరే అని చెప్పి ఈలోగా విష్ణుమూర్తి పైకి వస్తాడు, అంచెం కనబడలేదు. బ్రహ్మగారు వీళ్ళిద్దరిని తీసుకొని వస్తారు, సాక్ష్యంగా విష్ణుమూర్తికి చూపిస్తాడు. చూశాను అని అంటది. ఎప్పుడైతే అసత్యం ఆడారో వెంటనే శివుడికి కోపోద్రుక్తుడయ్యాడు. లీలామానుష విగ్రహంగా సంకల్ప సిద్ధి కదా, ఇక్కడ సంకల్పం పూర్తి కావాలి. వెంటనే అతను త్రిశూలంతో శిరశ్ఛేదన జరిగింది బ్రహ్మగారికి. శిరశ్ఛేదన జరిగి సర్వాంతర్యామి అప్పుడు శరణు వేడాడు. ఆ గోమాత కూడా శరణు వేడింది ఈశ్వరుణ్ణి. శరణు వేడినప్పుడు అప్పుడు ఈశ్వరుడు అంటాడు, ఇది నా సంకల్పమే. ప్రకృతిలో వికల్పము అన్ని కల్పాల్లో కల్పాంతరాల్లో కూడా నేనే ఉంటాను. నా యందు 3 శక్తులు ఉంటాయి. ఆ 3 శక్తుల్లో ఒకటి వ్యాప్తమైన శక్తి, రెండవది విష్ణుమూర్తి, మూడవది రుద్రస్వరూపము. ఆ మొదటిది నేనే, నా యొక్క లింగస్వరూపమే మొదటిది, నిర్వికార రూపం. ఈ లింగానికి ఎక్కడా కళ్ళు కానీ కాంతులు కానీ ఏవీ ఉండవు, నిర్వికార రూపమే నా యొక్క లక్షణము అని అన్నాడు. అది గ్రహించలేక బ్రహ్మ శరణు వేడాడు. అప్పుడు శరణు వేడినప్పుడు శివుడు సరే ప్రసన్నం అవుతాను అని చెప్పి ప్రసన్నుడయ్యి, స్వామి మరి ఈ యొక్క బ్రహ్మ కూడా త్రిమూర్తి తత్వాన్ని మరి ఉండాలి కదా, త్రిమూర్తులు ఉంటేనే కదా మనకు లోకం వెళ్ళేది ముందరికి. అప్పుడు బ్రహ్మగారికి సరే ఈ అబద్ధమాడినందుకు కాను గోవుకి అసలు పూజలో పనికి రాకుండా చేస్తానని చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ ఉపశమనింపచేశాడు. ఏమిటా ఉపశమనం అంటే గోముఖాన్ని ఎప్పుడు ఆరాధన చేయకూడదు, అందుకని మనం బొట్టు పెట్టడం వరకే కానీ ఆరాధన క్రమం గోముఖానికి లేదు అని అర్హత ఇచ్చారు, అనర్హత వచ్చింది. తర్వాత మొగిలి పువ్వు కూడా ఏ పుష్పాల్లో కూడా ముఖ్యంగా మొగిలి పువ్వుతో ఎవరు అర్చన చేయకూడదు అని అంటారు. కానీ ఇక్కడున్న విషయం ఏంటంటే మొగిలి పువ్వు అర్చనకి మాత్రం ఒక్క దగ్గర వాడతారు. తర్వాత విష్ణుమూర్తి అంటాడు, నేను ఉపశమింపజేస్తా దాన్ని, నాకు అనంతుడు స్వరూపంగా నేనుండి సర్పజాతికి మొగిలి పువ్వుతోనే సంతతి పొందేటట్టుగా వర్ణిస్తాడు. అందుకని మొగులి పువ్వు చెట్లు పొదల్లో సర్పాలు ఉంటాయి, అందుకని మొగిలి పువ్వుకి ఆ వరాన్ని ఇస్తూ ఎప్పుడైనా నేను ఎర్రటి ఛాయతో ఉంటాను, నేను కూడా ఆ స్వరూపం ఏదైతే ఉంటో అనంత స్వరూపంగా అనంత పద్మనాభుడుగా ఉంటాను, అప్పుడు ఆ మొగిలి పువ్వుని అర్చనా క్రమంలో మేము వాడుకుంటాను అని చెప్పి అలా తను కూడా శాప విమోచనం కలిగించారు మొగిలి పువ్వుకి గోమాతకి. మరి ఈశ్వరుడు మరి ఇప్పుడు ఇక్కడ బ్రహ్మహత్య జరిగింది కదా, త్రిశూలంతో బ్రహ్మను తలను తీసేశారు. ఈశ్వరుడు కూడా బ్రహ్మహత్యా పథకం చుట్టుకుంది ఇక్కడ. మరి ఏం చేయాలి ఇప్పుడు? అలా ఉద్భవించిన ఏకైక క్షేత్రమే అవిముక్త క్షేత్రమే కాశీ ప్రస్తుతం. ఆ కాశీ ఉద్భవించినటువంటి తీరు మొదలుగా మనం చూసినట్టయితే సాక్షాత్తు శివుడే ఇటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని నివృత్తి చేసుకోవటానికి కాశీలో ఉద్భవం జరిగింది. ఆ త్రిశూలం మీద స్వామివారు ఉండి మహారుద్రక్షేత్రంగా స్వామివారు అక్కడ శ్మశానంగా ఆ మహారుద్రంగా ఉంటుంది అక్కడ. ఆ క్షేత్రంలో ప్రళయం వచ్చిన ప్రళయాంతకాలంలో ఉన్న ఈ కాశీ మాత్రం అవిముక్త క్షేత్రంగా నిలబడుతుంది అని చెప్పారు. కాబట్టి అలానే అవిముక్త క్షేత్రంగా కాశీ ప్రస్తుతం అందరూ కూడా మనం
చూస్తున్నాం కాశీ యొక్క పట్టణాన్ని, కాశీ యొక్క నగరాన్ని యొక్క విశేషం ఏంటనేది. అలా కాశీ క్షేత్ర ఉద్భవన జరిగింది. అందుకనే భూప్రపంచం మీద ఎంత మునిగినా ప్రళయం వచ్చినా భూమిని నిలబెట్టుకునేటువంటిదే ఈ కాశీ మహాక్షేత్రము. ఇలా కాశీ విశ్వేశ్వరుడుగా పేరుగాంచి విశ్వమంతా వ్యాప్తమై ఉన్నటువంటి సరాచర సృష్టి జగత్తులో ఈశ్వరుడు యొక్క స్వరూపాలు రెండు ఉన్నాయి. అవేమిటి అంటే అజరుడు, అమరుడు. ఈశ్వరుడు యొక్క తత్వాలు ఇవి రెండు కూడా. ఈ అజరుడు అమరుడు అంటే ఏంటంటే, అజరుడు అంటే ఎక్కడైనా ఏ కొనలో చూసినా జీవ చైతన్యానికేమో అమరత్వం, అందుకని అమరుడు అని పేరు. అందుకని అమర్నాథ్ యాత్ర చేస్తుంటాం మనం. స్వామివారి పరివారం అంతా అక్కడ ఒక హిమాలయ పర్వతాల్లో నిమిడీకృతమై లింగ రూపంలో, పార్వతీ స్వరూపంలో, శివుడి స్వరూపంలో, కుమారస్వామి స్వరూపంలో అదంతా కూడా మంచు హిమలింగంలాగా మారి మొత్తం పరివారం అంతా ఉంటుందని. ఒకప్పుడు కాలంలో పరివారం అంతా వచ్చేదట. ఇప్పుడు లింగరూపం ఒక్కటిగానే వస్తుంది, పరివారం రావటం లేదు ఆ మంచులింగానికి. అలా అమరత్వాన్ని పొంది ఆ జంట పావురాలు ఇప్పటికీ మనకు శివుడు ఉన్నాడనే సాక్ష్యం జంట పావురాలే. ఇటువంటి మహత్తరమైనటువంటిదే ఈ అమర్నాథ్ యాత్ర. కాబట్టి ఈ అజరుడు అంటే ఏంటంటే, ఎక్కడా కూడా ఏ వ్యాధి దుఃఖితాలున్నా అవన్నీ శమింపజేసి ఆ కష్టములన్నీ కూడా శమింపజేసేటువంటి లక్షణమే అజరుడు. అంటే ఎక్కడైనా చరించువాడు, అదే అజరుడుగా. ఇది మహత్తులో అహంకార బుద్ధి ఎప్పుడైతే మనిషికి ఉంటుందో, అహంకారంతో వచ్చేటువంటి 25 గుణాలు ఉన్నాయి. ఇంకా ఆ గుణాలు ఉన్నంత కాలం శివ సాక్షాత్కారం కానీ, శివుణ్ణి ప్రసన్నత కానీ చేసుకోలేరు. అక్కడ దగ్గర దాకా ఆయనని సాన్నిధ్యం కూడా పొందలేరు. ఇది మాత్రం సాక్షాత్తు శివుడే చెప్పాడు. జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతాడో, ఆత్మజ్ఞానిగా ఎప్పుడైతే మనిషిని చూస్తాడో, ఇంకొక మనిషిని, అప్పుడే నా యొక్క దర్శనం వారికి కలుగుతుంది. అప్పటి వరకు వారికి దర్శనం లేదు. 3 మార్గాలు ఉన్నాయి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి. అవి ఒకటి భక్తి, ఒకటి జ్ఞానము, ఒకటి ఆత్మ. ఈ భావాల్లోనే ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే ఇవి చూస్తారో, వీటిని పరిగణింపబడతాడో, అప్పుడే శివ సాన్నిధ్యాన్ని, శివుడి యొక్క స్వరూపాన్ని ముందరగా చూస్తాడు, అంటే దగ్గరగా చూస్తాడు. ఇంకా ఆయన్నే స్వరూపంగా భావన చేయాలి అని. ఇక్కడ మనకు ఇంకో చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వృత్తాంతంలో ఎప్పుడూ అహంకారం ఉండకూడదు మనిషికి. అసత్యం ఆడకూడదు. అసత్యం ఆడితే ఏమైందో చూశారు కదా. కాబట్టి అసత్యం ఆడకూడదు. చివరికి బ్రహ్మకి వాటి వరకు ఎటువంటి పూజాకృతం లేదు. ఓన్లీ కలశంలోకి ఆయన బ్రహ్మను ఆవాహన చేసి పూజ చేసే వరకు అర్హత ఇచ్చారు శివుడు. ఇది అహంకార బుద్ధి ఎప్పుడూ ఉండకుండా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి సాక్షాత్తు సర్వేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది అని దీని యొక్క సారాంశం. ఈ లింగాకారం ఏంటంటే, ఎక్కడ ఆకారం లేకుండా, ఏ ఆరాధన కామ్యం లేకుండా ఉంటుందో, ఈ ఆత్మ నీదే స్వామి, దేహో దేవార్యప్రోక్తో జీవో దేవ సనాతన చిదేజ్ఞానం సోహం భావేన పూజయేతు. ఎప్పుడైతే తన హంసస్వరూపాన్ని పొందుతాడో, గురుస్వరూపాన్ని పొందుతాడో, తనకు తానే శివోహం అనుకుంటాడో, బ్రహ్మాస్మి అనుకుంటాడో, అప్పుడే శివుడి యొక్క సాక్షాత్కారం పొందుతాడు. అప్పటిదాకా శివుడు సాక్షాత్కారం పొందలేడు. ఇది ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన నిజము. ఈ మహాశివరాత్రి రోజు అందరూ చేయాల్సినటువంటి ప్రతి క్షణం కూడా కోరిక లేకుండా శివుణ్ణి ఆరాధన చేయండి. ఇది ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. కోరిక లేకుండా ఎప్పుడైతే నీవు శివుడని ఎప్పుడైతే అనుకుంటావో, అప్పుడు నీకు సాక్షాత్కారం వస్తుంది. అంతే తప్ప మనలో శివుడు లేడు, ప్రతి మనిషి ద్వేషభావంతో చూడకూడదు. అలా ద్వేషభావంగా చూస్తే శివుడి యొక్క ఆరాధన ఎంత చేసినా నిష్ఫలం భవేది.